ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవు రాజేంద్ర గారు నియమించినటువంటి వ్యక్తిగా అభ్యర్థిగా అందరి కార్యకర్తల అభిప్రాయం మేరకు నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ప్రకటనలో భాగంగా ఎలక్షన్ కమిషన్ నుండి నాకు ఫుట్బాల్ గుర్తొచ్చింది. వరుస సంఖ్య 4 నుండి నాకు ఫుట్బాల్ గుర్తొచ్చింది. ఇంతకుముందు గతంలో నేను 5 సంవత్సరాలు ఎంపీటీసీ చేసిన. ఎంపీటీసీ పరిధి ఏందో కూడా అందరికీ తెలిసిందే. అయినా నేను నా పరిధి ఎంతవరకు అది ఉండాలో అంతకంటే ఎక్కువ కూడా నేను పనిచేసిన. గ్రామంలో ఒకరిగా, జనాలలో ఒకరిగా, ఏ గదికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా మనకుంటాడు అందుబాటులో అనే విధంగా నేను ఆ పేరు తెచ్చుకున్నాను. నన్ను కూడా అట్నే ఆదరించి, నన్ను కూడా ఏం పెద్దగా నన్ను కూడా ఏం నా పరిమితులు తెచ్చి వాళ్ళు కూడా నన్ను కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పెట్టకుండా మనతో పాటు ఆయన కూడా ఉన్నాడని నన్ను ఆదరించి నా 5 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో గ్రామస్తులందరూ నా వెంటుండి నాకు సహకరించారు. దానిలో భాగంగానే కార్యకర్తలు, పార్టీ, రాజిరెడ్డి గారు నా మీద నమ్మకంతో గ్రామంలో ఉంటాడు, గ్రామాభివృద్ధి శ్రేయస్సుగా బాటపడతాడు అని నా మీద నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచి నన్ను బరిలో దింపింది. అందుకే నేను గ్రామస్తులందరికీ సవినయంగా మనవి ఏమనగా, మీలో ఒకనిగా, గ్రామంలో ఒకనిగా నేను ఊర్లోనే ఉండుకుంటున్నాను. ప్రజాసేవలో నేను ముందుంటాను, ప్రజా సమస్యల్లో ముందుంటాను, ప్రజాసేవ కోసం నేను కృషి చేస్తానని నేను మా మాసాయిపేట గ్రామ ప్రజలందరికీ సవినయంగా నేను మనవి చేస్తాను. కాబట్టి నా యందు దయదలించి 17వ తారీఖు నాడు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నాకు ఇచ్చినటువంటి ఫుట్బాల్ గుర్తు మీద, వరుస సంఖ్య 4వ ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి నన్ను గ్రామం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించారని నేను సవినయంగా మనవి చేస్తాను.